పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్తో పాటు ఈరోజు పూర్తిగా నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తంగా గత 2 సంవత్సరాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పైన, ప్రజలకు ఉన్న ఇబ్బందులను అధిగమించడం పైన కూడా, స్థానిక ఎన్నికలు లేకపోవడం పైన చాలా తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఇప్పటికీ ఆ బీసీ రిజర్వేషన్కి సంబంధించిన కీలక పరిణామాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎన్నికలు ముందుకు జరిపేందుకే సన్నద్ధమైన కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి విడతగా మొత్తంగా 3 విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా నగునూరు అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి ఈరోజు నామినేషన్లు మొదలయ్యాయి. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి పూర్తి స్థాయిలో నామినేషన్ మొదలవుతున్న నేపథ్యంలో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో 12,024 గ్రామ పంచాయతీలకు, అలాగే 11,124 వార్డు మెంబర్లకు గాను ఎన్నికలు జరగనున్నాయి. 3 విడతల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఇటు యంత్రాంగం అంతా కూడా సిద్ధమైందని చెప్పొచ్చు. ఈరోజు నామినేషన్లు మొదటి రోజు కార్యక్రమం. మొదటి షెడ్యూల్కు సంబంధించి నామినేషన్లు మొదటి రోజు నుంచి 3 రోజుల తర్వాత నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత విత్డ్రావల్స్, ఫైనల్గా అభ్యర్థులు ఖరారు వెంటనే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి ఈ నెలలో 11, 14, 17 3 తేదీలలో 3 విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు కమిషన్ పూర్తిగా దీనికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే కరీంనగర్ జిల్లాలో 3 జిల్లాలు, ఇటు 4 జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ 4 జిల్లాలలో పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిగినాయి. మొత్తానికి 60 జడ్పీటీసీ స్థానాలు అంటే 13 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో సంసిద్ధమైంది. అయితే ఇక్కడ ఎన్నికల ప్రక్రియ మొదటి రోజు కాబట్టి చాలా కొద్దిగా మందకోడిగానే చెప్పొచ్చు. ఎందుకంటే రెండోసారి షెడ్యూలు పూర్తి స్థాయిలో వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా జనాలంతా కూడా గతంలో మొదటి షెడ్యూల్ ఒకసారి వచ్చి పోయిన సందర్భంగా చూడొచ్చు. మొత్తంగా ఇక్కడ లోపల ఎన్నికల సిబ్బందికి సంబంధించి, నామినేషన్లకు సంబంధించి పూర్తిగా ఇక్కడ కొంతమంది సిబ్బంది ఉన్నారు. ఇక్కడ నామినేషన్లు ఈ గ్రామానికి సంబంధించే కాకుండా కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఒకసారి అంటే ఈ నామినేషన్లు ఎలా ఉన్నాయి మనం ప్రక్రియ చూస్తే, మొదటి విడతలో 398 గ్రామ పంచాయతీలకు 3,682 వార్డు మెంబర్లకు జరుగుతున్నాయి. రెండో విడతలో 418 గ్రామ పంచాయతీలకే 3,764 వార్డు మెంబర్లు, మూడో విడతలో 408 గ్రామ పంచాయతీలు, అలాగే 3,736 వార్డు మెంబర్లకు కానీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యం పూర్తిగా చూస్తే ఇప్పుడు గతంలో ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ లాగానే ఈరోజు ఎప్పుడైతే పోలింగ్ తేదీ మార్నింగ్ 7 నుంచి 1 అంటే మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల పోలింగ్ అయిపోయిన వెంటనే గంట రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ రోజు జరిగిన ఎన్నికలు ఆ రోజే పూర్తి స్థాయిలో కౌంటింగ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తంగా చూస్తే ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి పూర్తి గ్రామ పంచాయతీల ఫలితాలు వచ్చే వరకు కేవలం 15 రోజుల్లోనే ఈ షెడ్యూల్ అంతా కూడా హెక్టిక్ షెడ్యూల్గా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి నామినేషన్లు వేసిన 29 నాడు ముగుస్తుండగా మొదటి విడతలో 3వ తారీఖున పూర్తిగా విత్డ్రావల్స్ అయిన తర్వాతనే మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. అంటే ప్రతి విడతకు ఒక 4 రోజుల గ్యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇటు గ్రామ స్థాయిలో ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. గత దాదాపు 2 సంవత్సరాలుగా సమస్యలన్నీ పేరుకుపోయి ఉన్నాయి. అధికారులు సమస్యల పరిష్కారానికి వచ్చినప్పుడు కూడా సిబ్బంది కొరత వలనో ఏదో కానీ ఇబ్బందులు మాత్రం చాలా పడ్డ నేపథ్యాన్ని గతంలో మనం చూసాం. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం గ్రామీణ వాతావరణం అంతా కూడా ఎన్నికల హడావుడితో ఉంది. ఈరోజు రేపు 3 రోజులు అంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు జరుగుతున్న క్రమంలో ఇటు రెవెన్యూ యంత్రాంగము, పోలీసు యంత్రాంగము పూర్తి స్థాయిలో అన్నీ సంసిద్ధం చేసింది. మొత్తంగా చూస్తే ఎన్నికల హడావుడి గ్రామాల్లో మొదలైందని చెప్పొచ్చు. ఇది మరోవైపు చూస్తే బ్యాలెట్ పేపరు ద్వారా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మరోవైపు పార్టీ సింబల్ కూడా ఉండదు.
అంతా కూడా ఈ అభ్యర్థులంతా కూడా తన వ్యక్తిగతంగా నిలబడాల్సిందే. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలు ఎటు వెళ్తారనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ మొత్తంగా చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ సింబల్ ఉండకపోవడం వల్ల కూడా ఇది ఒకటి వ్యక్తిగత విజయాలు కూడా చాలా వరకు నమోదే అవకాశం ఉందనుకున్న రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న గ్రామీణ ప్రాంత అంటే లోకల్ వార్కు సంబంధించి ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పొచ్చు. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.